అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తా విశేషాలు అయితే చూద్దాం. ఇక వార్తలకు వెళ్లే ముందు మనం రెగ్యులర్గా చూసినట్లయితే మరి నేటి మాట అయితే చూద్దాం ఒకసారి. మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూద్దాం. మరి ఇక గౌడన్నల రక్తం బహుజనుల ఆరాధ్యం. ఇయాల సర్దార్ సర్వాయి పాపన్న జయంతి. 16వ శతాబ్దంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేశారు. అన్యాయాలను సహించలేక కడుపు మండిన సామాన్యుడు. కత్తి పట్టిన వీరునికి దక్కాల్సిన కీర్తి దక్కలేదు. సామాన్యమైన గౌడ కులంలో పుట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగరవేసిన సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇక ఇయాల తెలంగాణలో ఆధిపత్యం, అణిచివేత, అన్యాయం, అగ్రవర్ణాల పాలనలో వేళ్ళు నూలుసుకపోయింది. ఇక సర్వాయి పాపన్న గౌడ్ వారసులు అని చెప్పుకునే బహుజనులు రాష్ట్రంలో ఇంత అరాచకం కొనసాగుతున్న మౌనం వీడి ఇంకా ఎన్నడూ తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు. ఇప్పటికైనా బహుజనులందరూ ఒక్కటే రాజ్యాధికారం కోసం కృషి చేసినప్పుడే సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలు నెరవేరుతాయి. ఆ మహానుభావుడికి దక్కాల్సిన కీర్తి దక్కుతుందని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మంచి మాట, నేటి మాట అయితే చూసాం. మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అయితే జయంతి సందర్భంగా మరి గోల్కొండని జయించాడు. మరి తెలంగాణ ప్రాంతంలో పుట్టి ఒక సామాన్య గౌడ కులంలో పుట్టి మరి గోల్కొండ కోటనైతే జయించి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అయితే పోరాడు. తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ ప్రజలు ఏదైతే బానిసత్వంలో మగ్గి ఉన్నారో మరి దానికోసం అయితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ వాళ్ళతో అయితే పోరాడి మరి గోల్కొండను అయితే జయించి మరి ఆ రోజు అయితే మరి గోల్కొండపై మన సంబంధించిన బహుజన జెండా అయితే ఎగురవేశాడు మరి సర్దార్ పాపన్న గౌడ్. ఇక మనం ఉమ్మడి 10 జిల్లాలకు వెళ్దాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలి. నేడు కాగజ్నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయాలి. సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అని చెప్పేసి మనకు ఒక వార్త. మరి రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు మానుకోవాలని సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కొమరం భీం జిల్లా ఆసిఫా కాగజ్నగర్లోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హరీష్ బాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని అయితే డిమాండ్ చేశారు. మరి ఏదైతే పోడు రైతులకు సంబంధించిన సమస్యలు ఉంటాయో వాటిని అయితే పరిష్కారం చేయాలని చెప్పేసి మరి కాగజ్నగర్ సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అయితే చెప్తున్న వార్త అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంది. జీఎన్ఆర్ కాలనీలో వరద సమస్యను పరిశీలించిన కలెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి. మరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభినవ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ ఆదివారం పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో పర్యటించి పరిశీలించారు. కాలనీలో వరద నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు అయితే తెలుసుకున్నారైతే. మరి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరి జిల్లా కలెక్టర్ అభినవ్ అయితే మరి పలు ప్రాంతాల్లో అయితే పర్యటించి మరి అధికారులకు అయితే సూచన చేస్తున్నారు. మరి ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, వర్షాలు అయితే భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనకు కలెక్టర్ చెప్తున్న వార్త అయితే చూడవచ్చు. ఇక నీల్వాయి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు, శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. ఇక మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేష్పై సస్పెన్షన్ వేటు పడింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకొని బాధితుడికి లంచం డిమాండ్ చేశాడని, లంచం ఇవ్వలేదనే కారణంతో బాధితుని చితకబారిన సంఘటన శనార్థి తెలంగాణ కథనంలో వెలువడింది. బాధితుడు అల్లాన్ కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఎస్ఐ సురేష్ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల క్రితమే నీల్వాయి పోలీస్ స్టేషన్కి బదిలీపై వచ్చిన సురేష్ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు పలువురిని చితకబారినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయట. మరి ఏదైతే భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు ఉంటాయో మరి అక్కడికి వెళ్తే మరి అక్కడ లంచం డిమాండ్ చేసిరట. అదేవిధంగా మరి బాధితుడిని అయితే కొట్టడంతో మొత్తానికైతే శనార్థి తెలంగాణ పత్రిక ఎఫెక్ట్తో వచ్చిన కథనం ప్రకారం అతన్ని అయితే సస్పెండ్ చేసినట్ట పై స్థాయి అధికారులు.
ఇక ఎరువులు ఇవ్వమంటే కేసులు పెడతారా? ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నోటీసులు ఇవ్వడం ఏంటి? బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారంట. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎరువుల కోసం వ్యవసాయ పనులు మానుకొని దుకాణాల వద్ద పడిగాపులు కాస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని చెన్నూరు మండల బీఆర్ఎస్ నాయకులు అయితే మండిపడ్డనట్టుగా మనకు వార్త వస్తుంది. మరి ఎరువులు ఇవ్వని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే మరి వాళ్ళపై కేసులు పెడతారా అని చెప్పేసి మరి బీఆర్ఎస్ నాయకులు అయితే అక్కడ అడుగుతూ ఉన్నారు. ఇక అడవి బిడ్డలకు చెలిమి నీరే తాగునీరు, వానకాలంలో తప్పని తాగునీటి కష్టాలు పట్టించుకొని అధికారులు పాలకులు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని నాయకపుగూడ గ్రామ గిరిజనులు తీవ్రమైన తాగునీటి సమస్యలతో అల్లాడుతున్నారు. వానాకాలం మొదలైనప్పటి నుంచి గ్రామ ప్రజల జీవితం దాహర్తితో పోరాటంతోనే మారింది. గ్రామంలో 16 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ వారికి శుద్ధి చేసిన మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం 4 నెలలుగా పనిచేయడం లేదు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి వానాకాలంలో కూడా వాళ్ళకైతే తాగడానికైతే నీళ్ళు వద్ద ఏవైతే చెలిమి ఉంటుందో మరి అందులో నుంచి అయితే నీళ్లు తీసుకొని తాగుతున్న పరిస్థితి ఉంది. మరి దేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా మరి కనీసం మంచినీళ్ళు తాగే గ్రామాలు లేని కూడా ఉన్నాయంటే ఇక మీరు ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఈ వార్త చూసిన తర్వాత. ఇక 20 నుంచి సిపిఐ రాష్ట్ర మహాసభలంట. మరి పోస్టర్ రిలీజ్ చేసిన నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాల గురజాల గ్రామంలో సిపిఐ రాష్ట్ర 4వ మహాసభ వాల్ పోస్టర్ను ఆ పార్టీ నాయకులు అయితే ఆదివారం అయితే విడుదల చేసిరంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక ఆరునూరైన ఆర్మూర్ బీఆర్ఎస్దే ప్రజల బాధ పట్టని ఆర్మూర్ ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి ఆరునూరైన ఆర్మూర్ సంబంధించింది అయితే మరి బీఆర్ఏ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో మరి రాబోయే కాలంలో కూడా మరి అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ దక్కించుకుంటుందని చెప్పేసి మనకు ఒకడైతే ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. ఇక నిండిన పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 21 అడుగులు మరి 1.82 టీఎంసీల నిల్వ సామర్థ్యం అంట. మరి గత 4 రోజులుగా ఎల్లారెడ్డి డివిజన్లో కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిందంట. మరి ఎస్ఆర్ఎస్పీకి 1,00,000 క్యూసెక్ల వరద గంటకు తగ్గుతూ పెరుగుతున్న వరద ప్రవాహం వరద వచ్చి చేరడంతో నిండుకుండల ప్రాజెక్ట్ అయితే ఇట్లా ఉందంట. మరి గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే మరి అన్ని ప్రాజెక్టులు కూడా మరి అన్ని చెరువులు కావచ్చు అన్ని డ్యామ్స్ కావచ్చు మరి ఈ విధంగా నిండుతున్నట్టయితే మనకు అర్థమవుతూ ఉంది. ఇక గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి. సర్దార్ పాపన్న 375 జయంతి వేడుకల్లో వక్తలు పాల్గొన్న జిల్లా గౌడ సంఘ నేతలు. మరి గౌడల ఐక్యమే మహాబలమని రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదిగే విజయం సాధించాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు దేవం యాదవ్ గౌడ్ అయితే మరి ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అయితే అన్నారంట. మరి అక్కడ ఇక రక్తదానం చేసి ప్రాణదాతలకు అండి బీంగల్లో రక్తదాన శిబిరం నిర్వహించిన యోగమిత్ర సభ్యులు. బీంగల్లో ఆర్మూర్ లైఫ్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో ధన్వంతరి విజయయాత్ర తీలో భాగంగా బీంగల్ యోగయాత్రి బృందం సమన్వయంతో శ్రీ సరస్వతి విద్యామందిర్ హై స్కూల్ ప్రాంగణంలో శనివారం మెగా రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేసినట్టు అక్కడ. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక జిల్లా మహాసభలు విజయవంతం చేయండి. భవన నిర్మాణ కార్మికులకు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్. మరి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం కేంద్రంలోని సెప్టెంబర్ 6న తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ యూనియన్ జిల్లా 6వ మహాసభ విజయవంతం కోసం కమిటీని అయితే ఏర్పాటు చేసిన అయితే వార్త చూడొచ్చు. ఇక కమిషన్ల కక్కుర్తితో బీఆర్ఎస్ పాలన కొనసాగింది. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. ఇక ప్రజల పాలిట గుదిబండగా కాళేశ్వరాన్ని మార్చింది బీఆర్ఎస్ కాదా. జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అని చెప్పేసి మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎంఐఎంను కరీంనగర్ను బలోపేతం చేయడమే లక్ష్యం. ఎంఐఎంలో చేరిన మాజీ కార్పొరేట్ ఆరిఫ్ అంట. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అన్ని అస్త్రశక్తులతో పోటీకి సన్నద్ధం ఉందని రెడీ కరీంనగర్ అంటూ యువత ఎంఐఎంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నట. మరి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు కూడా సిద్ధమని చెప్పేసి మరి ఎంఐఎం సంబంధించిన పార్టీ అయితే అక్కడ చెప్తా ఉంది.
ఇక మంత్రి ఇలాకాలో మహిళల నిరసన బురద రోడ్లపై వరి నాట్లు వేసిన మహిళలంట. మరి చినుకు పడితే చిత్తడవుతున్న రోడ్లపై నడవాలంటే నరకం కనిపిస్తుందంటూ పెద్దపల్లి జిల్లా మందని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడలో మహిళలు నిరసన అయితే వ్యక్తం చేసిరంట. మరి వర్షం వస్తే చాలు మరి రోడ్లు మొత్తం బురదలాగా మారుతున్నాయని చెప్పేసి అయితే ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అక్కడ నాట్లేసి కూడా మరి ఏదైతే బురదగా ఉందో అక్కడ నాట్లేసి అయితే మరి ఈ విధంగా నిరసన అయితే తెలుపుతూ ఉన్నారంట అక్కడ. ఇక ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి ఆదివాసీ హక్కుల పోరాట సంఘం సంఘీభావ వేదిక డిమాండ్. పెద్దపల్లిలో వరంగల్ బహిరంగ సభ పోస్టర్ అయితే ఆవిష్కరణ చేసిరంట. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు చేపట్టి మావోయిస్టులందరినీ ఏరివేత కార్యక్రమం చేపట్టిందో మరి దాన్ని అయితే ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి మరి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్త చూస్తే వర్షం ప్రభావంతో న్యాల్కల్ రోడ్డు ధ్వంసమైందంట. మరి మండల పరిధిలోని న్యాల్కల్ నుండి కర్ణాటకలోని బీదర్ రోడ్డుకు అనుసంధించబడే ఈ రోడ్డు కొద్దిపాటి వర్షానికే ధ్వంసమైంది. నాణ్యత లేని కాంక్రీట్ సిమెంట్ వాడడం వల్ల 2 సంవత్సరాలు కూడా అవ్వకుండానే 2 వానలకే రోడ్లు 10 సంవత్సరాల రోడ్డుల దుర్భర శిథిల పరిస్థితికి చేరిందని చెప్పేసి మనకు ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మరి ఇక్కడ రోడ్డా లేకపోతే ఇది మరి పొలమా వ్యవసాయం మరి అన్నట్టు కనిపిస్తుంది. మరి రోడ్డు నిర్మించి కూడా 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే లేదంట. మరి దాదాపు అక్కడ 10 సంవత్సరాల రోడ్డు నిర్మిస్తే ఎట్లా అవుతుందో సో ఆ పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుందంట. మరి చూడొచ్చు మీ ఫోటోలో కూడా మరి మొత్తం అయితే నిండిపోయింది. ఇక్కడ 2 వీలర్ అయితే వెళ్తుంది. మరి ఇది 2 వీలర్ రోడ్డా 4 వీలర్ రోడ్డా అర్థం కాని పరిస్థితి ఉంది అక్కడ. ఇక అమీన్పూర్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలి. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతుందా? 15 లక్షల మంది సమస్య ఇది వెంటనే పరిష్కరించాలి. 150 కాలనీలపై ప్రభావం మరమ్మతులు చేయాలని సిపిఎం నిరసన. సమస్య పరిష్కరించకపోతే ఉవ్వెత్తున పోరాడతాం. సిపిఎం నేత కె రాజయ్య హెచ్చరిక చేస్తున్నారంట. ఇక తిరుమలలో సంగారెడ్డి జిల్లా వాసికి గుండెపోటు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు దర్శనానికి వెళ్ళాడు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం లడ్డూడు తీసుకుని మ్యూజియం వైపు వెళ్తుండగా గుండెపోటు అయితే వచ్చి కుప్పగోల్పోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుర్రప్ప శ్రీనివాసులకు సిపిఆర్ ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డాడు. మొత్తానికి నిజంగా మరి కానిస్టేబుల్ ఎవరైతే గుర్రప్ప ఉంటాడో ఆయనకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మరి ఎప్పుడైతే గుండెపోటు వస్తుందో మరి అక్కడ స్పందించి ఆయనకైతే సిపిఆర్ చేసిందంట. సో అతనికైతే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా మొత్తానికి ప్రాణాల నుంచి అయితే బయటపడ్డాడంట. ఇక రాజనరసింహ ప్రధాన కాల్వకు గండి పరిశీలించిన మంత్రి దామోదర, కలెక్టర్ ప్రావీణ్య అంటూ మనకు ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు పుల్కల్ మండలంలోని ఈసోజిపేట గ్రామం వద్ద రాజనరసింహ ప్రధాన కాల్వకు గండి పడింది. ఇక విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ స్వయంగా సంఘటన స్థలానికి అయితే చేరారంట. మరి ఏదైతే అక్కడ సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు పుల్కల్ మండలంలోని గ్రామం వద్ద ప్రధాన కాల్వకైతే గండి పడిందంట. మరి అక్కడికి అయితే మంత్రి దామోదర రాజనరసింహ గారు వెళ్ళైతే అక్కడ పర్యవేక్షించి చూశారు. ఇక సింగూరు ప్రాజెక్టు భద్రతపై మంత్రి సమీక్ష, మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. 64 లక్షల విలువైన 128 కిలోల గంజాయి స్వాధీనం చేసుకురంట. ఇక న్యాబ్ బీడీఎల్ బానూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ 4 అంతర్రాష్ట్ర అక్రమ రవాణాదారుల అరెస్ట్ చేసిరంట. మరి ఒడిషా నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న 4 వ్యక్తులను బీడీఎల్ బానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్విఫ్ట్ డిజైర్ MH02 CL4145 బొలోరో OR 02 AM 5025 కార్లతో పాటు 5 మొబైల్ ఫోన్లు 55 గంజాయి ప్యాకెట్లను అయితే జప్తు చేసిరంట. మరి 64 లక్షల విలువైన గంజాయి అయితే విలువైన గంజాయి మరి 128 కిలోల గంజాయి అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారంట. మరి ఇక న్యాల్కల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మాణిక్రావు. న్యాల్కల్ మండలంలో శాసనసభ్యులు కొన్నింటి మాణిక్రావు చీకుర్తి గ్రామంలో పర్యటించి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగిన వాగు, దెబ్బతిన్న రోడ్లనైతే పాఠశాల భవనాన్ని సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేయాలని అంటే చెప్పారంట అక్కడ. ఇక ప్రమాదశాత్తు కింద పడి బాలుడైతే మృతి చెందినట్ట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో హర్షవర్ధన్ అనే బాలుడు 2వ ఫ్లోర్ నుంచి ఆడుకుంటూ ప్రమాదశాతం కింద పడి అయితే తనకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడంట. అమీన్పూర్ ఎస్ఐ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక బాలుడు తండ్రి కురుమర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించినట్ట. మరి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మరి 2 ఫ్లోర్ల నుంచి కింద పడ్డాడు అంటే మరి ఖచ్చితంగా అది ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో మరి వాళ్ళైతే వాళ్ళకి ఖచ్చితంగా అజాగ్రత్త వల్లనే అది జరిగిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి
ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసినట్టయితే ఈ నెల 19న ధర్మశాల 90వ వార్షికోత్సవం సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని సజన్లాల్ వీధిలో 90 ఏళ్ల క్రితం మటికే నాగయ్య వీరబ్రహ్మస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మటికే నాగయ్య ధర్మశాలను అయితే స్థాపించారు. ఈ మేరకు 9వ వార్షికోత్సవం నిర్వహించాలని మటిక నాగయ్య ధర్మశాల ట్రస్టులు సో వాళ్ళైతే ఇక తెలిపిరంట. ఇక బురదమయంగా మోకిల రహదారి శంకర్పల్లి హైదరాబాద్ రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు, భారీ వర్షాలతో రోడ్డంతా బురదమయం, మట్టి రోడ్డుపై పోవడం వల్ల సమస్యలు, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. గ్రామ పంచాయతీ కార్మికులకు సొంత పనులకు ఉపయోగిస్తున్న మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి అంట. మరి గ్రామ పంచాయతీ కార్మికులు సొంత పనులకైతే వాడుకుంటున్నారట మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి. సో రోడ్లు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో, మరి అవి బురద రోడ్డు. మరి మనకు పక్కనే మరి శంకర్పల్లి హైదరాబాద్ ప్రధాన రహదారి అంటే హైదరాబాద్కి అయితే మరి దగ్గరగా ఉన్న ప్రాంతం అన్నమాట. సో ఆ రహదారిలో సో రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు. ఇక భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి కీసర సిఐ ఆంజనేయులు చెప్తా ఉన్నారు. మరి రాచకొండ పోలీస్ కమిషనర్లో ఆదేశాల మేరకు రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసర పోలీస్ స్టేషన్ పరిధి కీసర మండలంలోని గ్రామాల యువజన సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు, గ్రామ పెద్దలతో సమావేశం అయితే నిర్వహించారట. ఈ సందర్భంగా సిఐ ఆంజనేయులు మాట్లాడుతూ రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అయితే సూచించారట. ఇక ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడం లేదు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఫామ్ హౌస్లో పడుకుంది. వికలాంగులకు పింఛన్లు పెంచకుండా కాలయాపన చేస్తున్నారు, 420 హామీలు ఇచ్చి మర్చిపోయారు. ఇక రేపు వికారాబాద్ జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రాక అనంతరం బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారంట. మరి బీజేపీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ప్రశ్నించాల్సిన ఏదైతే ప్రతిపక్షం ఉంటుందో ఫామ్ హౌస్లో పడుకున్నది. మరి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ అయితే విఫలమైంది. మరి దానికి సంబంధించి కూడా మరి బీజేపీ నేతలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పూర్తిగాని పనులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయంటే నిధులు ఉన్న పనులు ముందుకు సాగుతలేవని కాలనీ వాసులు అయితే వాపోతున్నారట. మరి తుర్కాయాంజల్ మున్సిపాలిటీలో రోడ్డు బాగు కోసం ఎమ్మెల్యే 76 లక్షలతో శంకుస్థాపన చేసినట్ట. 2 నెలలైనా పూర్తి అయితే అయితలేమంట. మరి పనులు అయితే చూడొచ్చు. మరి ఎక్కడ తవ్విన మట్టి అయితే అక్కడే వేసేశారు. ఇట్లా ఉంటే మరి వెళ్ళే వాహనాలకు కావచ్చు, నడిచే వాళ్ళకు కావచ్చు సో తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతాయి. మరి 2 నెలలు అవుతున్నా మరి పనులు మాత్రం అక్కడ జరగట్లేదంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంట. మరి సర్కిల్ బుద్వేల్ గ్రామంలోని కనక తీగల ఇంటర్నేషనల్ హై స్కూల్ 2002-2003 బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అయితే చేసుకురంట అక్కడ. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బకాయిలు విడుదల చేయాలి, అగ్రివర్సిటీకి కేంద్రం వాటా నుంచి 50% బకాయిలు రావాలి, 17.13 కోట్ల బకాయిల విడుదలకు చొరవ చూపండి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్లి వివరించండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి చొరవ, వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం సభ్యులని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక బైక్పై మందు తాగుతూ ర్యాష్ డ్రైవింగ్, బండ్లగూడ టు ఆరాంఘర్ రోడ్డుపై హల్చల్, వీడియో తీసి ట్రాఫిక్ పోలీసులకు పంపిన వాహనదారులు, నెంబర్ ప్లేట్ల ఆధారంగా పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు చర్యల కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారంట. మరి ఇలాంటి సాహసాలు చేస్తే చర్యలు తప్పవు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజండ్. మరి మందు తాగుతుంటా బైక్ డ్రైవింగ్ అయితే చేస్తున్నట్ట. మరి ఆ మహానుభావుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్ట. మరి నువ్వు మందు తాగుతున్నావు బాగానే ఉంది, డ్రైవింగ్ చేస్తున్నావు, ఇతరులకు ఎంత ఇబ్బంది అవుతుంది నిజంగా. ఇలాంటి వాళ్ళు మరి ఖచ్చితంగా వాళ్ళపైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మరి కఠినమైన చర్యలు తీసుకోవాలి. పట్టుకోవడం, కేసులు నమోదు చేసి వదిలేయడం కాదు. రైట్. ఇక కమిషన్ల కోసమే ప్రమోషన్ల నిలుపుదల, ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్లు ఇవ్వక ఇన్నేళ్ళయింది, సీఎం వరం ఇచ్చిన మంత్రి పేషీలో అడ్డంకులు సృష్టిస్తున్న ఓఎస్డీ, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ ఫైర్ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎక్సైజ్ శాఖలో కమిషన్ల కోసమే ప్రమోషన్లు ఇవ్వకుండా కొందరు అధికారులు కుట్ర చేస్తున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ అయితే ఫైర్ అయ్యారంట. మరి ఎక్సైజ్ శాఖలో ఏవైతే ఉంటాయో మరి ప్రమోషన్లు కూడా కొన్ని సంవత్సరాల నుంచే ఆగిపోయినాయంట. మరి ఎవరైతే మంత్రి షెఫీలో అడ్డంకులు సృష్టిస్తున్న ఓఎస్డీ అని కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక నిరుపయోగంగా ఎలక్ట్రిక్ వాహనాలు, నేచర్ క్యూర్ హాస్పిటల్లో రోగుల అవస్థలు పడుతున్నారట. మరి అమీర్పేట డివిజన్లో నేచర్ క్యూర్ హాస్పిటల్లో రోగులు అవస్థలు తప్పడం లేదు, సీనియర్ నెటిజన్లు నడవలేని రోగుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2 ఎలక్ట్రిసిటీ వాహనాలు అయితే ఏర్పాటు చేసిరంట. మరి ఈ వాహనాల ద్వారా రోగులకు రిసెప్షన్, స్పెషల్ వార్డులు,
డాక్టర్ అపాయింట్మెంట్ల వద్దకు తీసుకువెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ 2 వాహనాలు నిరుపయోగంగా మారినాయంట. ఒక వాహనం మరమ్మతులకు గురికాగా మరొకటి వాహనానికి డ్రైవర్ లేడు. సూపర్వైజర్ అందుబాటులో ఉన్న వాహనాన్ని ఆసుపత్రి సిబ్బంది కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో రోగులు ముఖ్యంగా వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంట. ఈ విషయంపై స్థానికులు యాజమాన్యాన్ని సంప్రదించగా డ్రైవర్ లేడు, ఇది మా పని కాదు అని దురుసుగా సమాధానం చెప్తున్నారంట. ఇట్లా ఉంటుంది పరిస్థితి మనకు. రైట్, ఇంకా ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక కొడంగల్లో వీధి కుక్కల స్వైర విహారం. కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున విధులకు హాజరైన మున్సిపల్ కార్మికుడు జోగు అనంతపై కుక్క దాడి చేసింది. అంతటితో ఆగక రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడి చేసేందుకు యత్నించింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతయ్యకు స్థానికులు చికిత్స కోసం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారంట. ఇక ప్రథమ చికిత్స చేయించారంట. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి అయితే తరలించారంట. మరి కుక్కలు ఈ రోజులలో చూస్తే మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయితే దాడి చేస్తున్నాయి స్ట్రీట్ డాగ్స్. మరి రీసెంట్గానే మనకు ఢిల్లీ సుప్రీంకోర్టు అయితే మనకు కీలక తీర్పిచ్చింది. మరి ఏదైతే ఢిల్లీ ప్రాంతంలో ఉండే వీధి కుక్కలను అన్నింటిని కూడా వీధిలో కనిపించకుండా చేయాలి, ఏదైతే షెల్టర్స్ ఉంటాయో వాటిని ఏర్పాటు చేసి షెల్టర్లో పెట్టాలి అని చెప్పేసి ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. సో దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఇక అధ్వానంగా నవాబ్పేట బస్టాండ్ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం అంట. మరి జడ్చర్ల నియోజకవర్గం పరిధి నవాబుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం అధ్వానంగా ఉంది. బస్టాప్ ప్రారంభించిన 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మరమ్మతులకు కానీ పారిశుద్ధ నిర్మాణాలు కానీ ఎలాంటి అధికారులు చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్నట. మరి 30 సంవత్సరాలు అయితే అయిందట ఆ బస్ స్టాప్ బట్టి. మరి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయట. ఏదైనా చూడొచ్చు. మరి దానికి సంబంధించిన బస్టాండ్ ఆవరణలో ఎలా ఉందో ఒకసారి గమనించవచ్చు. చెత్త అట్నే ఉంది. మరి బిల్డింగ్స్ అయితే పాత పడిపోయినాయి. దాదాపు 30 సంవత్సరాలు అవుతుందంటే దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. దానికి మరమ్మతులు కూడా ఎవరు చేస్తలేరంట. ఇక యువతి వివాహానికి ఆర్థిక సాయం అందజేసినట్ట. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మహేశ్వరి అనే తల్లిదండ్రులు లేని యువతి వివాహానికి మిత్ర ఫౌండేషన్ సభ్యులైతే 5,000 ఆర్థిక సాయం అయితే చేసిరంట. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంగణంలో వరి నాట్లు నిరసన వ్యక్తం చేసిన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల ఎదుట నిలిచిన వర్షపు నీళ్లు అరకొర వసలతో అవస్థలు పడుతున్న 240 ఇండ్ల లబ్ధిదారులంట. మరి గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా కల్వకుర్తి పట్టణంలో 7 గంటలు ఆగకుండా వర్షం పడడంతో మరికొన్ని కాలనీలో రోడ్లు వాహనాలు అయితే నీట మునిపోయినాయంట. చూడొచ్చు. మరి డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంగణంలో మొత్తం చెరువును పొలాలను అయితే తలపిస్తుంది. వాళ్ళు కూడా మరి మహిళలు ఎవరైతే ఉంటారో అక్కడ నాట్లు వేసి అయితే మరి నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ. మరి తక్షణమే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ చేయాలి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అయితే డిమాండ్ చేసిన వార్త మనం ఇక్కడ చూసినాం. ఇక ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులకు అండగా ఉంటా మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ చెప్తా ఉన్నారు. మరి రిటైర్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అయితే పేర్కొన్నారంట. మరి అక్కడ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక ఏటీసీ ప్రవేశాల గడువు పెంచిరంట. మరి ఈ నెల 28 వరకు అవకాశం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే తెలుపుతా ఉన్నారు. మరి యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా టాటా టెక్నాలజీ సహకారంతో అధునాతన ఇండస్ట్రీ మరి 4.0 కోర్సులకు ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ అయితే చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి కూడా ఈ నెల 28 వరకు ప్రవేశాల గడువు పెంచినట్లు కూడా మనకు అక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక డంపింగ్ యార్డ్గా చింతలమ్మగూడెం ప్రధాన రహదారి వ్యర్థాల దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు ముక్కు మూసుకొని ప్రయాణం చేస్తున్నారంట. చెత్త సేకరణ సరిగా లేకపోవడంతో నెలకొన్న దుస్థితి అంట. మరి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు పంచాయతీ పరిధిలో చింతలమ్మగూడెం ఊర చెరువు వద్ద హుజూర్నగర్ మట్టపల్లి ప్రధాన రహదారిపై కొందరు చెత్త చెదారం పడడంతో వ్యర్థాలు అడ్డుగా మారి దుర్గంధం వెదజలతో ప్రజలు ప్రయాణికులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నదంట అక్కడ. మరి ప్రజలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అలాగే ఉంటుంది. సో మనం చుట్టూ ఉన్న పరిసరాలు మంచిగా చూసుకోవడం మన బాధ్యత కూడా ఉంటుంది. ఎంతసేపు మున్సిపల్ సిబ్బంది వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని కాదు, మనం కూడా జాగ్రత్త వహించి చెత్త ఎక్కడైతే వేయాలో అక్కడే ఎక్కడైతే చెత్త వేయాలని రూల్ ఉంటుందో అక్కడే వేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పడేస్తే మరి ఆ విధంగా వస్తుంటుంది పరిస్థితి.
ఇక క్యూ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు వేలాడుతున్న విద్యుత్ వైర్లకు మరమ్మతులు చేసినట్ట మరి ప్రమాదకర పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన క్యూ న్యూస్కు క్షణార్థులు అని చెప్పేసి మనకు ఒక వార్త. మరి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు వీధిలో కరెంటు బాక్స్ నుండి వైర్లు బయటకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉండడంతో క్యూ న్యూస్లో విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం అనే శీర్షికతో కథనం అయితే ప్రచురమైంది. మరి దీంతో వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు వైర్లకు మరమ్మతులు చేసి సమస్యను అయితే పరిష్కరించినట్ట. మరి మొత్తానికైతే సమస్య అయితే అక్కడ పరిష్కారం అయిపోయింది క్యూ న్యూస్ ఎఫెక్ట్తో. ఇక యువ తెలంగాణ ప్రో కబడ్డీకి కల్లూరు యువకుడు ఎంపిక అయిందంట. మరి కబడ్డీలో ప్రతిభ కనబరిచిన సంకబుడ్డి అనిల్ యాదవ్కు పలువురు అయితే అభినందనలు తెలిపారంట. మరి నేరేడుచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఇక సంకబుడ్డి అనిల్ కుమార్ యాదవ్ బాసర విద్యుత్ టీం తరపున యువ తెలంగాణ ప్రో కబడ్డీకి అయితే ఎంపికైందంట. మరి రైట్, ఇంకో వార్త చూస్తే డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి అడ్డగూడూరు ఎస్ఐ వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. మరి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అడ్డగూడూరు ఎస్ఐ వెంకటరెడ్డి అయితే చెప్తా ఉన్నారంట. మరి ఎవరైతే డ్రగ్స్ ఉంటాయో డ్రగ్స్ తీసుకుంటారో మన మాదక ద్రవ్యాలు గంజా ఇలాంటివి అయితే వీటికైతే దూరంగా ఉండాలని చెప్పేసి మరి అడ్డగూడూరు ఎస్ఐ వెంకటరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. మరి ఆదర్శానికి మారుపేరుగా గిరిజన ఆశ్రమ సంక్షేమ పాఠశాల ఉత్తమ విద్య అందిస్తున్న ఉపాధ్యాయులు, ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు, యోగా, కబడ్డీ, క్రికెట్ ఆటలపై ఉత్తమ శిక్షణ పెదవూర గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రశంసల వర్షం అయితే చెప్తుందంట. మరి అక్కడ ఏదైతే మన నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ వార్డన్లో బాలకృష్ణ హెడ్ మాస్టర్ బాలాజీ ఉపాధ్యాయుల సమావేశంలో విద్యార్థుల క్రమశిక్షణతో విద్యా క్రీడా రంగాల్లో రాణిస్తూ అందరికైతే ఆదర్శంగా నిలుస్తున్నారంట ఇక్కడ. ఇక పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలు వర్షం వస్తే అందరికంటే ఎక్కువగా మురిసిపోయేది, ఎక్కువగా బాధపడేది కూడా అన్నదాతలే. ఎందుకంటే మరి గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం పరిధిలోని ఏరు పక్కన ఉన్న రైతులకు ఆనందం కంటే ఆవేదన ఎక్కువైందని వాపోతున్నారంట. మరి భారీ వర్షాల నేపథ్యంలో మండలంలోని ఏరువాక గ్రామమైన వెంకపల్లి, తాళసింగారం, చిల్పకుంట్ల, ఎడవెల్లి, నూతన్కల్ గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో ఇసుక మేటలు అయితే వేసినట్టు. మరి ఏదైతే నదీ ప్రాంతాలు ఉంటాయో, మరి వరద ప్రాంతాలు ఉంటాయో అక్కడ మరి వర్షం వస్తే మరి తీవ్రంగా రైతులైతే 100 ఎకరాల లోపు అయితే మరి ఇసుక ఏదైతే ఉంటుందో అదైతే మొత్తం పంట పొలాల్లో చేరి పంటను అయితే నాశనం చేసిందంట అక్కడ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు అయితే చూద్దాం. ఇక ప్రమాద స్థాయికి చేరిన బోగత జలపాతం, పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం, ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అయితే సూచించారట. ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలో బోగత జలపాతం పరవలు తొక్కుతుంది. జలపాతం ప్రమాద స్థాయికి చేరడంతో సందర్శనకు వచ్చిన పర్యాటకులకు నీటిలోకి వెళ్లకుండా అధికారులు, సిబ్బందులు అయితే హెచ్చరిస్తున్నట. మరి ఏదైతే బోగత జలపాతం ఉందో ములుగు జిల్లాలోని అక్కడైతే మరి చాలా ప్రమాదకరంగా ఉన్నట. పలు ప్రాంతాల్లో అయితే రాకపోకలకు అయితే ఇబ్బంది కలుగుతుందంట. అక్కడికి అధికారులు కూడా చెప్తా ఉన్నారు అక్కడికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళకూడదనే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక రైతు బీమా కర్షకులకు కొన్నంత ధీమా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్తా ఉన్నారు. మరి ఇక రైతు బీమా పథకం కింద 1,27,418 మంది రైతులైతే నమోదు చేసుకున్నారట. మరి రైతు అకాల మరణం సంభవించినప్పుడు రైతు బీమా పథకం ద్వారా ప్రభుత్వం పేదలకు, కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారంలో ఒక ప్రకటన అయితే తెలిపినట్ట. మరి మొత్తానికైతే దాదాపు 1,27,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయంట దానికి సంబంధించి కూడా. ఇక నెల నాలుగుగా యూరియా కోసం రైతుల పడిగాపులంట. మరి సిపిఐ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి చెప్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో రైతులకు యూరియా అందక రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సిపిఐ మాస్ లైన్ మహబూబ్ నగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అయితే చెప్తున్న వార్త అయితే మనం చూడొచ్చు. ఇక చండ్రుపల్లిలో లో లెవెల్ వాగుపై రాకపోకలు బంద్, తక్షణమే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారట. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం చండ్రుపల్లి లో లెవెల్ వాగుపై అన్నారం, సరస్వతి, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్ బ్యాక్ వాటర్ రావడంతో రాకపోకలు అయితే నిలిచిపోయినాయంట. ప్రతి వర్షకాలంలోనూ భారీ వర్షాలకు బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో వంతెనపై నీరు నిలిచి రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్తులు, ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం రోడ్డు కూడా మొత్తం మునిగిపోయింది. ఆడ రోడ్డు కూడా కనిపించని పరిస్థితి, ఎందుకంటే అక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ అయితే ఉంది. మరి అక్కడైతే వాళ్ళు హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాలని కూడా మళ్ళీ అక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు, గ్రామస్తులు, అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉంటారో వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. ఇక స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయండి, పరకాల శాసనసభ్యుడు రేవూరు ప్రకాష్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి రానున్న స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అయితే పిలుపునిస్తున్న వార్త అయితే మనం చూస్తున్నాము.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే ఇక రాకసి తాండాకు వరద ముప్పు, ఎస్ఆర్ఎస్పి కాంక్రీట్ కాలువలు నిర్మాణంలో లోపులు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమంట. మరి మండలంలోని కాసాని తాండా వరద కష్టాలు ఇన్నాళ్ళైనా తగ్గలేదు. గత ఏడాదిలో వరదలతో 72 కుటుంబాలు సర్వం కోల్పోయి ఇప్పటికే బాధల నుంచి బయటపడలేకపోతున్నారంట. మరి ప్రభుత్వ సహాయాలు పరిహారాలు పూర్తిగా అందకపోవడం వల్ల ప్రజలైతే ఆవేదన మరింత పెరిగిందంట. మరి ఏదైతే ఎస్ఆర్ఎస్సి కాంక్రీట్ దానికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి, ఇరిగేషన్ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మరి ఈ విధంగా జరుగుతుందంటే వాళ్ళకు రావాల్సిన 72 కుటుంబాలకు రావాల్సిన నష్టపరిహారం అయితే ఇంకా అందలేదన్నట్లుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక నాగులపంచ రైల్వే స్టేషన్కు పునఃప్రారంభం. నాగులపంచ రైల్వే స్టేషన్ను ఆదివారం పునఃప్రారంభమైంది. నూతనంగా రైల్వే టికెట్ కౌంటర్ ఖమ్మం రైల్వే కమర్షియల్ సూపర్వైజర్ శ్రీనివాసులు అయితే ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాలైన పాతర్లపాడు, నాగులపంచ, రైల్వే కాలనీ, రామపురం తదితర గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతు కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని టికెట్లు తీసుకోవడం అయితే జరిగిందంట. అక్కడ ఇక దండు సారయ్యకు బంగారు నంది పద్మచక్ర అవార్డులు రవీంద్ర భారతిలో బాబు మోహన్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందజేసిరంట. మరి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణానికి చెందిన శివశక్తి దండు సారయ్యకు అయితే వల్లూరి ఫౌండేషన్ జాతీయ బంగారు నంది పద్మచక్ర అవార్డులు అయితే లభించినాయంట. ఇక అర్హులందరికీ సంక్షేమ పథకాలంట. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అంట. మరి మండల పరిధిలోని పడమట నర్సాపురం రైతు వేదికలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ మండలంలోని 6 గ్రామాలకు చెందిన 175 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు 175 మందికి అయితే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అయితే అందజేసిరంట. మరి ఆదివారం లబ్ధిదారులకు అందజేసి అదేవిధంగా 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు కూడా పంపించేసిరంట అక్కడ. ఇక కల్లూరు గిరిజన పాఠశాలలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిందంట. 10 మంది విద్యార్థులకు అస్వస్థత. మరి సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారంట. మరి కల్లూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కల్తీ ఆహారం తిని అస్వస్థతకు అయితే గురయ్యారంట. మరి గత నెలలో 33 మంది విద్యార్థులను అస్వస్థతకు గురైన విషయం మరవక ముందే మళ్ళీ శనివారం సాయంత్రం మళ్ళీ 10 మంది అస్వస్థతకు గురి కావడంతో ఆందోళన కలిగిస్తున్నారంట. మరి విద్యార్థులకు స్నాక్స్లో భాగంగా పకోడీ, రాత్రి భోజనంలో ఆలుగడ్డ పప్పుతో భోజనం చేశారు. తిన్న తర్వాత విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వెంటనే వసతి గృహ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆశ్రమ పాఠశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్తా ఉన్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు అయితే చెప్తా ఉన్నారు కఠినంగా చర్యలు తీసుకోవాలని. కాగా పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని కల్లూరు వైద్యాధికారి డాక్టర్ నవ్యాకాంత్ అయితే తెలిపారంట. మరి విషయం తెలుసుకున్న తహసీల్దార్ సాంబశివుడు ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి తనిఖీ చేసిరంట. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అయితే చెప్పినంట. మరి గతంలో జరిగింది మరి 30 మందికి అయితే ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. మరి అది మరవక ముందే మళ్ళీ 10 మందికి అయితే జరిగింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ హాస్టల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అయితే మనం చూడొచ్చు. మరి వాళ్ళకైతే ఎట్లాంటి ప్రాణాపాయ స్థితిలో అయితే లేదని చెప్పేసి అక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇంకా ఇవి శనార్థి తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.